మా నమస్తే. మీ పేరేంటమ్మా? నారాయణమ్మ. రమణ గారు. మీ ఇంట్లో ఇంకెవరెవరు ఉంటారు? మీరిద్దరే ఉంటారా? పిల్లలు లేరు, చచ్చిపోండి. పుట్టారా? ఎంతమంది? ఇద్దరు. ఎవరెవరు? ఆడపిల్లలు. ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలేనా? ఎంత వయసు ఉన్నప్పుడు చనిపోయారు? 3-4 సంవత్సరాల వయసులో చచ్చిపోయారు. ఎలా చనిపోయారు? జబ్బు వచ్చి చనిపోయారు. ఏం జబ్బమ్మా? నాకు వచ్చినట్టు జబ్బు. మీకేం జబ్బు వచ్చింది? క్యాన్సర్ జబ్బు వచ్చింది. మీకు క్యాన్సరా? 4 నెలలు అయింది వచ్చాను. వైజాగ్లో 4 మాసాలు. ఏం క్యాన్సర్ అమ్మా మీకు? గర్భసంచికి చిన్న కాయలాగా పుట్టావు. అవి కరెంట్లు ఎట్టి కాల్చారు. 4 నెలలు ఉన్నాను హాస్పిటల్లో. మొన్న శనివారం వచ్చాను ఊరు. ఇప్పుడు తగ్గిందన్నారా? తగ్గుతుంది అన్నారు. మళ్ళీ 3 మాసాలు పోయిన తర్వాత మళ్ళీ సెటప్కి రమ్మన్నారు. చెకప్కి నెలలకు మందులకి వెళ్ళాలి వైజాగ్. అంకుల్ మీకేమైంది? ఆ జబ్బే. మీకు ఏ క్యాన్సర్ అన్నారు? ఇప్పుడు కుంటులాగా అయ్యామ్మా. కుంటులాగా నేను డాక్టర్ కడికి తగ్గలే. ఆడిపోయి క్యాన్సర్ అనుకుని ఇది ఆపరేషన్ చేసి ఇక్కడ ముక్కలు తీశారు. ఇక్కడ ముక్కలు తీసి అక్కడ 6 మాసాలు ఉన్నాడు. అంటే మీకు ఏ క్యాన్సర్? ఈవిడికి గర్భసంచిలోని ప్రాబ్లం. మీకే క్యాన్సర్? నోటి క్యాన్సరా? అయ్యో, ఇద్దరికి క్యాన్సర్లే. మరి మీ ఇద్దరులో ఎవరికి పెన్షన్ వస్తుంది? అంకుల్కి వస్తుందా? మరి మీకు భూమి అదేమైనా ఉందా? సొంతంగా భూమి ఎట్లేదు. మరి ఇంతకుముందు మీరు ఏం పని చేసుకునేవారు? కూలికి వెళ్ళేవారు. మరి ఇద్దరికి ఒకటే పెన్షన్ కదా, సరిపోతుందా? ఉన్నాడు తింటాం, నేను పాలకొంతాం మా ఇంట్లో. మరి చాలా పోతే ఎక్కడికి వెళ్తాం? పనికి వెళ్ళాలి, పోటుకి వెళ్ళాలి, మెలగ వస్తుంది. మరి చెప్పు, అదే కొనుక్కొంతాం. ఉన్నాడు కొనుక్కొంతాం, నేను పాలకొంతాం. ఈ ఇల్లు సొంత ఇల్లా? సొంతదే. సొంతం ఇల్లేనా? ఇల్లు సొంతం కాబట్టి ఇంటి రెంట్ లేదు. ఇంకా వచ్చిన 2000తో అలాగే మరి కూలికి అప్పుడు బాగుండాలి. కూలికి 4 వెళ్ళిపోయాము, తెచ్చుకున్నాం. అదే మరి ఇప్పుడు ఇద్దరము పనికిరాము. మరేం కూలి 4 వెళ్తాం. అంటే చేయలేకపోతున్నారా? ఎండలోకి వెళ్ళకూడదు. ఎండలోకి వెళ్ళకూడదు. ఎండ వాన తగలకూడదు అటుక దీనికి ఈ జబ్బుకి. ఇంట్లో ఉండాలి అటుకనే, బయటికి వెళ్ళకూడదు. ఎండలో చూడకూడదు. చూస్తే ఏమవుతుంది? కళ్ళు తిరగడం. కళ్ళు తిరిగి పడిపోను. మన పొయ్యి దగ్గర పడిపోను. టీ జాతరలు తిరగబడిపోను. కళ్ళు తిరిగిపోను. అది పడిపోను. మరి లేదు అది కొన్న శానము నీళ్ళు తాగిన. మరి ఎవరు చూసారు మీరు పడిపోతే? ఇదే మా ఆయన నీళ్ళు పట్టాడు, మొహం దూర్చాడు, మంచం పడిసాడు. మరి ఎవరు చేస్తాడు? అది ఇంట్లో వంటము, అది బయట వంటము. నేను వంటాను ఇంట్లో. ఇద్దరు అక్కడ మంచమే, ఇక్కడ మంచం వేసుకుని కొంత ఎండలోను వానలోను తిరగకూడదు. తిరిగి చచ్చిపోతామాట. అంకుల్కి ఎన్నాళ్ళు అయింది ఆ జబ్బు? 3వ సంవత్సరం వచ్చింది జబ్బు. మీకు 4 నెలలు అయిందా? 4 మాసాలు అయింది. ఇప్పుడు నాకు జబ్బు వచ్చి పండుగ పోయిన తర్వాత అవుపించింది. ఎందువల్ల వచ్చింది అన్నది? ఇంట్లో ఇద్దరికి క్యాన్సర్ రావడానికి కారణం అదే మరి మనకే తెలుసు. చెప్పు, ఆ జబ్బు మరి దేవుడు మాకు తెచ్చినాడో వచ్చింది అనుకోవడం. మన కరం అనుకోవడమే. కరం కొలిది వచ్చింది అనుకోవడం, ఆనందించడమే. బియ్యం అవి వస్తున్నాయమ్మా మీకు? మా ఇద్దరు 10 కేజీలు వస్తాయి. ఎన్ని రోజులు వస్తాయి? ఎన్ని రోజులు వస్తాయి? 10 కేజీలు. దానికి సాయం మరి 10 కేజీలు 15 కేజీలు వాటికి సాయం కొనుక్కుంటాం. అవే నెల వచ్చి కూడా సర్దుకుంటాం. మరి ఏళ్ళు వంగ వెళ్ళగా ఇలాను అనలేవు. ఎందుకని? దానివల్లనా? సైడ్ అంతా లాగేసిందా? అయ్యో, ఈ వేలు బాగానే ఉందా? ఏది పట్టుకోవడానికి కూడా అవ్వదా? ఇలా ముడుచుకోదు, ఫుల్గా ముడుచుకోదు. సరేనమ్మా, మీకు బియ్యం పంపిస్తున్నాను, తీసుకోండి. అవి కిరాణా సామాన్లమ్మా. బట్టలు తీసుకోండి. మీ మందులకి ఎంత అవుతాయో నాకు తెలియదు, కానీ 6000 రూపాయలు ఇస్తున్నాను, మందులు వాడుకోండి. వెళ్ళొస్తాను తాత, వెళ్ళొస్తాను.